మీకు తెలుసా, ఒక పాన్లో నూనె వేసి సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ మరియు కరివేపాకు వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చిమిర్చి వేసి మిరియాల పొడి, జీలకర్ర పొడి, కారం పొడి, ధనియాల పొడి మరియు ఉప్పు వేసి బాగా మిక్స్ చేసి ఇప్పుడు అందులో సోయా సాస్ మరియు చిల్లీ సాస్ వేసి బాగా ఫ్రై చేసుకున్న తర్వాత కట్ చేసుకున్న గుడ్లని వేసి మిక్స్ చేసి నీళ్లను వేసి తర్వాత కట్ చేసుకున్న ఉల్లిపాయ, క్యాప్సికమ్ మరియు కొత్తిమీర వేసి మిక్స్ చేసి దించే ముందు మిరియాల పొడి మరియు కారం పొడి వేసి దించి సర్వ్ చేయడమే. అంతే, ఎగ్ చిల్లీ రెడీ.